పల్నాడు జిల్లా నరసరావుపేట జనవరి 26 చలో పున్నూరు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సభను జయప్రదం చేయండి. డాక్టర్ గోదా జాన్ పాల్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట మాల మహానాడు కార్యాలయంలో ఈ నెల 26 జరుగు రాజ్యాంగం అమలు కార్యక్రమాన్ని పురస్కరించుకొని పొన్నూరులో నిర్వహిస్తున్న భారత రాజ్యాంగ పరిరక్షణ సభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ చేతుల మీదుగా కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి దేశంలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే దిశగా పాలకులు వ్యవహరిస్తున్నారని, కనీసం ప్రతి పేదవాడు సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ప్రధానంగా కులం పేరిట మతం పేరిట దాడులు రాజ్యాంగం వ్యతిరేకంగా జరుగుతున్నాయని, వీటన్నిటిపై మేధావులతో కూడిన భారత రాజ్యాంగ పరిరక్షణ సభ కార్యక్రమాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు దళితరత్న గోళ్ల అరుణ్ కుమార్ మరియు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మండల వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బహిరంగ సభకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు పుస్తలి జయరావు, నాదెండ్ల మండల ప్రధాన కార్యదర్శి కొరివి మురళీకృష్ణ, ఎడ్లపాడు మండల ఉపాధ్యక్షుడు కోరాకుల అనిల్, జాకబ్, కత్తి శంకర్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26 జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సుని జయప్రదం చేయండి. ఈ నెల 26 జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సుని జయప్రదం చేయండి. ఈ నెల 26 జరుగు రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాజ్యాంగం అమలైన రోజు కార్యక్రమాన్ని చలో పొన్నూరు, చలో పొన్నూరు, చలో పొన్నూరు.